Good morning, students. ఈ రోజు క్లాసులో ఎమైన్స్ టాపిక్ స్టార్ట్ చేసుకున్నామా. ఎమైన్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఓకే రైట్. ఫస్ట్ కొన్ని నామినిక్లేచర్ డిస్కస్ చేసి ప్రిపరేషన్స్ లోకి వెళ్దాము. టాపిక్ అమ్మా ఇది. ఓకే, న్యూ టాపిక్ స్టార్ట్ చేసుకున్నామా. ఎమైన్స్ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా ఇది, ఎమైన్స్ అనేది. ఓకేనా, రైట్. ఎమైన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. Amines are classified into 3 types. First one, primary amines. First one is primary amines. Next, secondary amines. H, secondary 2 degree. Next, tertiary amines. R, N, R, R. 3 degree amines. Amines are classified into 3 types: primary amine, secondary amine, tertiary amines. Okay, right. Primary, secondary, tertiary. Difference unama, nitrogen bonded with
one alkyl group called primary. Nitrogen bonded with two alkyl groups called secondary. Nitrogen bonded with three alkyl groups called tertiary. Tertiary amines. ఓకేనా? రైట్, ఒకసారి డిఫరెన్స్ చూడండి అన్నిటికీ. నైట్రోజన్ బాండెడ్ విత్ వన్ ఆల్కైల్ గ్రూప్ ప్రైమరీ. Nitrogen bonded with two alkyl groups, one hydrogen called secondary. Nitrogen bonded with three R groups called tertiary. Okay, right. R plus లో ఫర్ ఎగ్జాంపుల్ మనం CH3 తీసుకున్నాం అనుకోండి. CH3 NH2 primary amine. CH3 single bond NH CH3 2 degree amine. CH3 N CH3 single bond CH3 3 degree amine. Okay na? 1 degree, 2 degree, 3 degree amines. Right. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఆల్రెడీ మనకి ఐడియా ఉందమ్మా. ప్రైమరీ అమైన్స్ అంటే నైట్రోజన్ బాండెడ్ విత్ ఓకే one alkyl group or one carbon. New topic amma. Okay na? Nitrogen bonded with one methyl group. Methyl ane kaadu, one alkyl group. ఒక alkyl group ki two hydrogens connect ayi unte primary. Two alkyl groups ki one hydrogen ki connect ayi unte 2 degree. Three alkyl groups connect ayi unte 3 degree. Okay na? Right. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. CH3 NH2 CH3 NH2 ఈ కాంపౌండ్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలమ్మా మీరు. ఇక్కడ నైట్రోజన్ NH2 గ్రూప్ అనేది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. అంటే NH2 కంటే కూడా పెద్ద గ్రూప్స్ ఏమీ లేవు దీనిలో, ఫంక్షనల్ గ్రూప్స్. సో ఇలాంటి కేసెస్లో మనం ఐయుపాక్ నేమ్ రాయాలంటే ఆల్కేన్ ప్లస్ ఎమైన్. ఆల్కేన్ ప్లస్ ఎమైన్ యాడ్ చేయాలి, మీన్స్ ఆల్కానమైన్. ఆల్కానమైన్ అంటే మొబైల్స్ వచ్చినప్పుడు ఈయన క్యాన్సిల్ చేయాలి. ఆల్కానమైన్. ఇప్పుడు దీనికి నేమ్ రాద్దాము. ఆల్కేన్ అంటే 1 కార్బన్ ఉంది. 1 కార్బన్ ఉంటే జనరల్ గా ఏమంటాం మనం? మీథేన్ ప్లస్ NH2 ఉంది కదా, మెయిన్ ఫంక్షన్ అది. ఎమైన్ ఏమొస్తున్నాం నేమో? మిథనమైన్. మీథేన్ ప్లస్ ఎమైన్, మిథనమైన్. ఓకే, ఐయుపాక్ నేమ్ అమ్మాయి, కామన్ నేమ్ కదా ఐయుపాక్ నేమ్. సింబల్ రాద్దాం. ఐఎన్ అంటే ఐయుపాక్ నేమ్ అని. ఓకేనా? మరి కామన్ నేమ్స్ ఎలా రాయాలి? కామన్ నేమ్స్ వచ్చేసరికి ఆల్కైల్ ప్లస్ ఎమైన్. ఆల్కైల్ ప్లస్ ఎమైన్, ఆల్కైల్ ఎమైన్. ఓకేనా? చూడండి ఏమేమి వస్తుందో. మిథైల్ ప్లస్ ఎమైన్, మిథైల్ ఎమైన్, మిథైల్ ఎమైన్, మిథైల్ ఎమైన్. ఇది కామన్ నేమ్. ఓకేనా? ఒకసారి చూడండి, డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఐయుపాక్ నేమ్ అయితేనేమో, ఓకేనమ్మా, ఐయుపాక్ నేమ్ అయితేనేమో ఆల్కేన్ ప్లస్ ఎమైన్, ఆల్కానమైన్ అని రాయాలి. కామన్ నేమ్ అయితేనేమో ఆల్కైల్ ప్లస్ ఎమైన్, ఆల్కైల్ ఎమైన్ అని రాయాలి. ఓకేనా? రైట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. CH3 NH2. దీనిలో NH2 అనేది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. అంటే NH2 కంటే కూడా ఇక పెద్ద గ్రూప్ ఏది లేదు. సో ఇట్ ఈస్ ఎ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. మరి మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు ఎమైన్ అని మెన్షన్ చేయాలి.
ఏం మెన్షన్ చేయాలి? ఎమైన్. సఫిక్స్ ఏంటంటే ఎమైన్. ఓకేనా? మీథేన్ ప్లస్ ఎమైన్, మిథనమైన్. మిథైల్ ప్లస్ ఎమైన్, మిథలమైన్. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. CH3 సింగిల్ బాండ్ CH2 NH2. ఇప్పుడు ఈ కాంపౌండ్ కి కామన్ నేమ్, ఐయుపాక్ నేమ్ రెండు రాయాలి. ఓకేనా? ఎలా రాయాలి ఒకసారి చూడండి. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 2 కార్బన్స్. ఈథేన్ ప్లస్ ఎమైన్, ఇథనమైన్. ఈథేన్ ప్లస్ ఎమైన్, ఇథనమైన్. ఇది ఐయుపాక్ నేమ్. మరి కామన్ నేమ్ ఎలా రాయాలి? ఇథైల్ ప్లస్ ఎమైన్, ఇథైల్ ఎమైన్. ఇథైల్ ఎమైన్ కామన్ నేమ్. చూడండి రెండింటికి డిఫరెన్స్. ఓకేనా? ఇథైలమైన్, సారీ ఇథనమైన్, ఇథైలమైన్. ఐయుపాక్ నేమ్ వచ్చేసరికి ఇథైల్ ఎమైన్, కామన్ నేమ్ వచ్చేసరికి. రెండింటికి డిఫరెన్స్ చూడమ్మా, డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఓకేనా? రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీథేన్ ప్లస్ ఎమైన్, మిథనమైన్. ఏనేమమ్మా ఇది? ఐయుపాక్ నేమ్. మిథైల్ ప్లస్ ఎమైన్, మిథైల్ ఎమైన్ కామన్ నేమ్. ఓకేనా? రైట్. ఇవన్నీ కూడా ప్రైమరీ. మనం తీసుకున్న 2 ఎగ్జాంపుల్స్ కూడా ప్రైమరీ అమైన్స్. మరి సెకండరీ అమైన్స్ తీసుకుంటే ఎలా రాయాలి నేమ్ అని ఒకసారి కూడా చూద్దాం. ఆ పాయింట్ కూడా. సెకండరీ అమైన్స్ తీసుకుంటే నేమ్ ఎలా రాయాలి? ఓకే. CH3 సింగిల్ బాండ్ CH2 N CH3 NH CH3. NH CH3 ఈ కాంపౌండ్ ఉందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రైమరీ ఏమైనా సెకండరీ ఏమైనా చూడండి ఒకసారి. ప్రైమరీ ఏమైనా సెకండరీ ఏమైనా ఏమైనా ఇది 2 డిగ్రీ 2 డిగ్రీ ఏమైనా. రైట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. రైట్ సైడ్ ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక ఆల్కైల్ గ్రూప్. మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్న ఆల్కైల్ చైన్ ని పేరెంట్ గా తీసుకోవాలి. మోర్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్, మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నదాన్ని మెయిన్ చైన్ గా తీసుకోవాలి. ఓకేనా? ఏమో అర్థమైందా డిఫరెన్స్? మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్న పార్ట్ ని మెయిన్ చైన్ గా తీసుకోవాలి. లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నదాన్ని సబ్స్టెంట్ ఆర్ బ్రాంచ్ గా కన్సిడర్ చేయాలి. ఓకేనా? రైట్. ఫస్ట్ బ్రాంచ్ మెన్షన్ చేయాలి. ఇది బ్రాంచ్ అనుకోండి, ఆర్ సబ్స్టెంట్ ఆర్ సైడ్ చైన్. ఇది నైట్రోజన్ కి కనెక్ట్ అయింది కదా, సో N మిథైల్ నైట్రోజన్ కి కనెక్ట్ అయింది మిథైల్, N మిథైల్. ఓకే. పేరెంట్ లో 2 కార్బన్స్ ఉన్నాయి. ఈథేన్ ప్లస్ ఎమైన్, ఇథనమైన్. చూడండి ఒకసారి. N మిథైల్ ఇథనమైన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 N
CH3 CH3 టెరిషరీ తీసుకున్నాం మనం. ఓకేనా, సరే టెరిషరీ కేసు తీసుకున్నాం. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ చైన్ లో మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి, అంటే ఇది పేరెంట్ గా తీసుకున్నాను నేను. ఈ రెండు కూడా బ్రాంచెస్ అయిపోతాయి. ఓకేనా, నేమ్ ఎలా రాయాలి? ఎన్ కామా ఎన్ డైమిథైల్, ఎన్ కామా ఎన్ డైమిథైల్ ఇథనమైన్. చూడండి ఒకసారి, ఎన్ కామా ఎన్ డైమిథైల్ ఇథనమైన్. ఓకే ఏమా, ఎన్ కామా ఎన్ డైమిథైల్ ఇథనమైన్. టెరిషరీనా సెకండరీనా చూడమ్మా. అది టెరిషరీ కార్బనా సెకండరీ కార్బనా? ఏ కార్బన్ అది? టెరిషరీనా సెకండరీ? ఇది సారీ, ఇది ఏ నైట్రోజన్? టెరిషరీనా సెకండరీ? ఈ నైట్రోజన్ సెకండరీనా టెరిషరీనా? టెరిషరీ. సో టెరిషరీ కేసెస్ లో మనం నేమ్స్ ని ఇలా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకోండి, CH2 CH NH2 COOH ఈ కాంపౌండ్ ఉంది. దీనిలో 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, NH2 గ్రూప్ అండ్ COOH. NH2 COOH గ్రూప్స్ లో ఓకేనా, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఎవరంటే COOH. COOH ఈస్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. ఒకసారి చూడండి పాయింట్, NH2 COOH లో మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఎవరు? COOH. ఓకేనా, అంటే ఇది సబ్ ఫంక్షనల్ గ్రూప్ అయిపోతుంది. సబ్ ఫంక్షనల్ గ్రూప్. COOH ఈస్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా, రైట్. మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ని సఫిక్స్ తో రాయాలి. దేంతో రాయాలి? సఫిక్స్. సఫిక్స్ ఏంటి? యాసిడ్స్ కి ఓయిక్ యాసిడ్ అని రాయాలి. మరి సబ్ ఫంక్షనల్ గ్రూప్స్ కి ప్రిఫిక్స్ తో రాయాలి. ప్రిఫిక్స్ ఏంటి? అమైన్స్ కి ఎమినో. ఎమినో అని మెన్షన్ చేయాలమ్మా. ఒకసారి చూడండి పాయింట్, ఎమినో. ఇప్పుడు దీనికి నేమ్ ఏమొస్తుందో చూడండి, 1 2 3 4 ఏమొస్తుంది నేమ్? 2-amino 2-amino. ఓకే, 2-amino 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. 2-amino బ్యూటానోయిక్ యాసిడ్. 2-amino బ్యూటానోయిక్ యాసిడ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సింపుల్ పాయింట్ అమ్మా, ఎమినో అని మెన్షన్ చేసాం. ఎమినో అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే, NH2 గ్రూప్ అనేది సబ్ ఫంక్షనల్ గ్రూప్. NH2 గ్రూప్ అనేది సబ్ ఫంక్షనల్ గ్రూప్ గా ఉన్నప్పుడు ఎమినో అనే వర్డ్ ని మనం యూజ్ చేయాలి. ఓకేనా, రైట్. అలా కాకుండా ఫర్ సపోజ్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ గా ఉందనుకోండి, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ గా ఉంటేనేమో ఎమైన్, ఎమైన్ అని వస్తుంది. చూడండి డిఫరెన్స్. ఎమైన్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు ఎమైన్ వస్తుంది, సబ్ ఫంక్షనల్ గ్రూప్ గా ఉన్నప్పుడు ఎమినో అని వస్తుంది. ఓకేనా, రెండింటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా అమ్మా, డిఫరెన్స్ అర్థమైందా? రైట్, నెక్స్ట్ వన్.
నెక్స్ట్ వన్ అమ్మా, ప్రిపరేషన్ ఆఫ్ ఎమైన్స్. ప్రిపరేషన్ లో ఫస్ట్ వన్, నెంబర్ 1, reaction with alkyl halides, reaction with RX. ఈ రియాక్షన్ ని హాఫ్మన్ అమోనోలైసిస్ రియాక్షన్ అంటారు. హాఫ్మన్ అమోనోలైసిస్ రియాక్షన్ సింపుల్ రియాక్షన్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ అమోనియా తీసుకున్నాం, అమోనియా NaH3 రియాక్ట్స్ విత్ RX, ఆల్కైల్ హ్యాలైడ్ తో రియాక్షన్ చేస్తున్నాం. ఓకేనా, ఆల్కైల్ హ్యాలైడ్ తో రియాక్షన్ చేస్తున్నాం. ఓకే, ఒకసారి చూడండి పాయింట్, అమోనియాని మనం RX ఆల్కైల్ హ్యాలైడ్ తో రియాక్షన్ చేస్తున్నాం. సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఏ రియాక్షన్ ఇది? సబ్స్టిట్యూషన్. R NaH3 ప్లస్ X మైనస్. ఓకే, సాల్ట్ ఫామ్ లాగా ఉంటుందమ్మా ఇది. ఓకేనా, జస్ట్ అది మనకి సాల్ట్ ఫామ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఈ కాంపౌండ్ ని ఫర్దర్ గా మనం NaOH తో కనుక రియాక్షన్ చేస్తే సోడియం హైడ్రాక్సైడ్, రియాక్షన్ చేస్తే దీనిలో ప్లస్ తీసుకుంటుంది కాంపౌండ్, తీసుకుని మైనస్ ఎక్స్ మైనస్ రిమూవ్ అయిపోతాయి. ప్రైమరీ అమైన్స్ ఫామ్ అవుతాయి, ప్రైమరీ అమైన్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ప్రైమరీ అమైన్ తీసుకున్నాం, NaH2 ప్రైమరీ అమైన్ తీసుకున్నాము, RX ఆల్కైల్ హ్యాలైడ్ తో రియాక్షన్ చేస్తున్నాం. ఓకేనా, ఆల్కైల్ హ్యాలైడ్ తో రియాక్షన్ చేస్తాం. ప్రొడక్ట్ ఏమొస్తున్నామా? R ఓకే NaH R, ఈ R గ్రూప్ వెళ్ళి దీనికి యాడ్ అవుతుంది, X మైనస్ లీవ్ అయిపోతుంది. ఓకేనా, R NaH2 R ప్లస్, లేకపోతే సింపుల్ గా ఇలా రాద్దాం, R H2 ప్లస్ X మైనస్, ఫాలోడ్ బై రియాక్ట్స్ విత్ NaOH. NaOH తో రియాక్షన్ చేస్తే R NaH R, వాటర్ X రిమూవ్ అయిపోతాయి. ఓకేనా, సెకండరీ అమైన్స్ వస్తాయి, సెకండరీ అమైన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, సెకండరీ అమైన్. నెక్స్ట్ ఈసారి సెకండరీ అమైన్స్ తీసుకుందాం, RNHR అగైన్ రియాక్ట్స్ విత్ RX, X మైనస్ లీవ్ అయిపోయింది, R N R R, టెర్షరీ అమైన్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, దీనికి హైడ్రోజన్ ఉంటుంది, H ప్లస్
X minus followed by NaOH heating minus H2O X. Product ఏమొస్తుంది RNR. టెర్షియరీ అమైన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా సార్ చూడండి రియాక్షన్ టెర్షియరీ అమైన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా రైట్ ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ కేసులో ప్రైమరీ అమైన్స్ ప్రిపేర్ చేసి, సెకండ్ కేసులో సెకండరీ అమైన్స్, థర్డ్ కేసులో టెర్షియరీ అమైన్స్ ప్రిపేర్ చేశాం. ఓకేనా అంటే మనకి మళ్ళీ టెర్షియరీ అమైన్ కూడా రియాక్షన్ చేస్తుంది. టెర్షియరీ అమైన్ కూడా మనకి రియాక్షన్ చేస్తుంది. RNR ప్లస్ RX క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ ఫామ్ అవుతాయి. అంటే R4N ప్లస్ క్వాటర్నరీ అమోనియం సాల్ట్. ఓకేనా కాకపోతే ఫర్దర్గా NaOH తో రియాక్షన్ చేయవు. హైడ్రోజన్ లేదు కదా, అందుకని NaOH తో రియాక్షన్ చేయి. సరే ఇప్పుడు మనం రియాక్షన్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం తీసుకున్నాం చూడండి, అమోనియా తీసుకున్నాం. స్టార్టింగ్ లో ఏం తీసుకున్నామా అమోనియా. అంటే మనం ఒకసారి రియాక్షన్ స్టార్ట్ చేసామంటే ఫైనల్ గా మనకి ఇదిగోండి ప్రొడక్ట్స్ మొత్తం వచ్చేస్తాయి. సొల్యూషన్ లో మనకి ప్రైమరీ అమైన్ ఉంటుంది, సెకండరీ ఉంటుంది, టెరిషరీ అమైన్స్ ఉంటాయి, క్వాటర్నరీ అమోనియం ఉంటాయి, అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. మరి మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అయితే సపరేషన్ డిఫికల్ట్. అర్థమవుతుందా? మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అయితే సపరేషన్ డిఫికల్ట్. మరి ఎలా చేయాలి? మనకి ఈ ప్రొడక్టే మేజర్ గా రావాలనుకోండి. ఫర్ సపోజ్ ప్రైమరీ అమైన్ నాకు మేజర్ గా రావాలి. మేజర్ గా రావాలంటే ఏం చేయాలి? రియాక్షన్ ప్రైమరీ అమైన్ అనేది నాకు మేజర్ గా రావాలంటే నేను ఏం చేయాలి సార్? చూడండి ఈ రియాక్షన్ లో నాకు ప్రైమరీ అమైన్ ఒక్కటే మేజర్ గా రావాలి, రిమైనింగ్ రాకూడదు ఏమి. దానికోసం ఏం చేయాలి? ఈ బై ప్రొడక్ట్స్ రిమైనింగ్ సెకండరీ టెరిషరీ ఇవేమి రాకూడదు ఈ ప్రొడక్ట్స్. అమ్మా సార్ ఆలోచించట్లేదు సార్ చూడండి పాయింట్ చూడండి. ఫర్ సపోజ్ ఈ రియాక్షన్స్ అన్నిట్లో కామన్ గా ఉందేంటి చూడండి, RX. ఓకేనా RX అనేది కామన్. ఫర్ సపోజ్ మనం అమోనియా ఎక్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఇది ఫామ్ అవుతుంది, ప్రైమరీ అమైన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ రియాక్షన్ లో ఇంకా RX మాలిక్యూల్స్ ఉంటాయి కదా. ఓకేనా అమోనియా ఎక్సెస్ తీసుకున్నాం అనుకోండి, అమోనియా ఫర్ సపోజ్ ఎక్సెస్ తీసుకోలేదు అనుకోండి, RX తో అమోనియా రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి ప్రైమరీ అమైన్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఆ ప్రైమరీ అమైన్ న్యూక్లియోఫైల్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే నెక్స్ట్ మరలా RX మాలిక్యూల్ తో అది రియాక్ట్ అవుతుంది. అదే ఫర్ సపోజ్ మనం ఎక్సెస్ అమోనియా తీసుకున్నాం అనుకోండి, అమోనియాని ఎక్సెస్ తీసుకున్నాం అనుకోండి, RX మాలిక్యూల్స్ అన్నిటితో కూడా ఏది రియాక్ట్ అవుతుంది? అమోనియా రియాక్ట్ అవుతుంది. ఓకేనా డిఫరెన్స్ చూడండి ఒకసారి, డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఫర్ సపోజ్ మనం కనుక అమోనియా ఎక్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఈ RX మాలిక్యూల్స్ అన్ని కూడా ఈ అమోనియాతో రియాక్ట్ అవుతాయి. ఓకేనా అమోనియాతో రియాక్ట్ అయ్యి ప్రైమరీ అమైన్ ఫామ్ చేస్తాయి. ఒకవేళ మనం ఎక్సెస్ తీసుకోలేదు అనుకోండి, రిమైనింగ్ RX మాలిక్యూల్స్ అన్ని కూడా, అంటే అమోనియా ఉండదా సార్ అంటే అమోనియా ఉంటుంది, అమోనియాతో పాటు ఇది కూడా ఉంటుందిగా. ఒకేసారి అన్ని మాలిక్యూల్స్ ప్రొడక్ట్ ని ఫామ్ చేయవు. ఇవి 100 మాలిక్యూల్స్ తీసుకుంటే 100 మాలిక్యూల్స్ రియాక్షన్ లో పార్టిసిపేట్ అవ్వవు ఒకేసారి. ఫస్ట్ ఒక 30-40 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ అవుతాయి, ప్రొడక్ట్ ఫామ్ చేస్తాయి.
అంటే రిజల్టింగ్ సొల్యూషన్ లో RnH2 ఉంటుంది, అమోనియా ఉంటుంది. ఓకేనా? అంటే రియాక్షన్ జరిగే ముందు ఏమవుతుందంటే అమోనియా తగ్గిపోతూ ఉంటుంది, RnH2 ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ RnH2 RX తో రియాక్ట్ అయ్యి అది ఫామ్ చేస్తుంది. అదే ఫర్ సపోజ్ మనం అమోనియాని ఎక్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఓకేనా, అమోనియాని ఎక్సెస్ తీసుకుంటే వీటికంటే కూడా అమోనియా మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు RX వీటితో రియాక్ట్ అవుతుందిగా. ఓకేనా? అంటే మనకి ఈ ప్రొడక్ట్ మేజర్ ఫామ్ అవుతుంది. డిఫరెన్స్ చూడము, డిఫరెన్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. రియాక్షన్ ని ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాలి మనం. ఓకేనా అమ్మా? డిఫరెన్స్ అర్థమైందా? మల్టిపుల్ ఆల్కైలేషన్ జరగకుండా ఉండాలంటే ఎక్సెస్ అమోనియా తీసుకోవాలి. ఓకేనా? అది ప్రాసెస్. ఓకే రైట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్ నెక్స్ట్ వన్ అమ్మా, సెకండ్ వన్, గ్యాబ్రియల్ సింథసిస్. గ్యాబ్రియల్ సింథసిస్ సార్ చూడండి రియాక్షన్. గ్యాబ్రియల్ సింథసిస్ ఇంపార్టెంట్ రియాక్షన్ అమ్మా ఇది కూడా. ఓకేనా రైట్. గ్యాబ్రియల్ సింథసిస్ లో థాలిమైడ్ తీసుకోవాలి. థాలిమైడ్ అనేది మనకి థాలిక్ యాసిడ్ నుంచి ఫామ్ అవుతుంది. థాలిక్ యాసిడ్ ని అమోనియాతో రియాక్షన్ చేస్తే వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయి థాలిమైడ్ ఫామ్ అవుతుంది. C డబల్ బాండ్ O డబల్ బాండ్ O NH థాలిమైడ్. గ్యాబ్రియల్ సింథసిస్ లో ఓకేనా స్టార్టింగ్ రియాక్టెంట్ ఎవరంటే థాలిమైడ్. థాలిమైడ్ తీసుకోవాలి మనం. ఓకేనా రైట్. స్టార్టింగ్ కాంపౌండ్ ఈస్ థాలిమైడ్. C డబల్ బాండ్ O C డబల్ బాండ్ O NH థాలిమైడ్. థాలిమైడ్ ని KOH పొటాషియం హైడ్రాక్సైడ్ KOH తో రియాక్షన్ చేయాలి. యాసిడ్ బేస్ రియాక్షన్ జరుగుతుంది. C డబల్ బాండ్ O డబల్ బాండ్ O N మైనస్ K ప్లస్ సాల్ట్ ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. సార్ చూడండి థాలిమైడ్ ని దేంతో రియాక్షన్ చేయాలి? KOH తో రియాక్షన్ చేయాలి. ఓకేనా రైట్. నెక్స్ట్ స్టెప్ లో దీన్ని RX ఆల్కైల్ హ్యాలైడ్ తో రియాక్షన్ చేయాలి. రియాక్షన్ చేస్తే ఈ R గ్రూప్ వచ్చి దీనికి యాడ్ అవుతుంది.
double bond O, C double bond O, N, R. Okay, plus Kx, followed by hydrolysis, acidic hydrolysis, heating. Acidic hydrolysis, heating. హీట్ చేస్తే ఈ బాండ్స్ బ్రేక్ అయిపోతాయి. ఈ బాండ్స్ బ్రేక్ అయిపోతాయి. సి డబల్ బాండ్ ఓ గ్రూప్ వైపు OH, ఓకే, నైట్రోజన్ వైపు హైడ్రోజన్స్ యాడ్ అవుతాయి. ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి, C6H5 COOH COOH plus RNH2 ప్రైమరీ అమైన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ఈజ్ ఏ గ్యాబ్రియల్ సింథసిస్. ఓకే, రియాక్షన్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్ గా ఏం చేసామో చూడండి. ఏమ్మా డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఆర్ఎక్స్ తీసుకోవాలి గ్రూప్. ఓకేనా, ఈ ఆర్ఎక్స్ అనేది ఎలాంటివి తీసుకోవాలనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ స్టెప్ లో ఏం చేసాము, యాసిడ్ బేస్ రియాక్షన్. ఏం ఫామ్ అయింది, యాసిడ్ బేస్ రియాక్షన్ చేస్తే సాల్ట్ ఫార్మేషన్ జరిగింది. నెక్స్ట్ స్టెప్ లో ఆర్ఎక్స్ తో రియాక్షన్ చేసాం. ఓకేనా, ఇది SN2 రియాక్షన్, బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ లో ఆర్ గ్రూపు నైట్రోజన్ కి బాండ్ అయ్యింది. ఓకేనా, అంటే SN2 రియాక్షన్ లో పార్టిసిపేట్ అయ్యింది. ఫాలోడ్ బై ఎసిడిక్ హైడ్రాలసిస్. అమైడ్స్ మనం హైడ్రాలసిస్ చేస్తే యాసిడ్ ప్లస్ అమైన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, యాసిడ్ ప్లస్ అమైన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే రైట్, ఇప్పుడు మరి ఇక్కడ ఆర్ఎక్స్ గ్రూప్స్ అనేవి ఎలాంటివి తీసుకోవాలి, CH3X ప్రైమరీ RX, 2° RX ఇలాంటివి తీసుకుంటే రియాక్షన్ బాగా జరిగింది. SN2 కదా, SN2 అంటే క్రౌడింగ్ ఉండకూడదు. ఓకేనా, SN2 రియాక్షన్స్ లో మనకి క్రౌడింగ్ అనేది ఉండకూడదు. సో అలాంటి కేసెస్ లో మనకి రియాక్షన్స్ బాగా జరుగుతాయి. ఓకే రైట్, వీటితో పాటు బెంజైల్. బెంజైల్ అంటే బెంజిన్ మీద CH2X ఇలాంటివి కానీ, ఎలైల్ CH2 డబల్ బాండ్ CH2X ఇలాంటివి తీసుకున్నా కానీ రియాక్షన్ బాగా జరిగింది. వినైల్, వినైల్ హ్యాలైడ్స్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చెయ్యవు. అలాగే ఫినైల్, ఫినైల్ అంటే బెంజిన్ మీద హాలోజన్, ఇది కూడా పార్టిసిపేట్ చేయదు. ఓకేనా, డిఫరెన్స్ చూడండి. SN2 రియాక్షన్ అంటే క్రౌడింగ్ ఉండకూడదు. ఓకేనా, మనం ఇదివరకు ఆల్రెడీ చెప్పుకున్నాం పాయింట్స్ అవి. ఓకే, SN2 రియాక్షన్ లో మేజర్ గా మనకి క్రౌడింగ్ ఉండకూడదు. క్రౌడింగ్ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే రియాక్షన్ జరగదు. ఓకేనా, సో అందుకని మిథైలు ప్రైమరీ, సెకండరీలో కూడా రియాక్షన్ అంత జరగదు. టెర్షియరీలో అసలు రియాక్షన్ జరగదు. ఓకే, బెంజైలు ఎలైలు వీటిలో రెజనెన్స్ ఉంటుంది కాబట్టి రియాక్షన్ బాగా జరుగుతుంది. వినైల్, ఫినైల్, అలాగే బ్రిడ్జ్ హెడ్ కాంపౌండ్స్. బ్రిడ్జ్ హెడ్ కాంపౌండ్స్ అంటే ఇలాంటివి. ఎక్స్ ఇవి కూడా రియాక్షన్ లో పార్టిసిపేట్ అవ్వదు. ఓకేనా హేమా, రియాక్షన్ అర్థమైందా? గ్యాబ్రియల్ సింథసిస్ కాంపౌండ్ ని థాలిక్ యాసిడ్ అంటారు. ఓకేనా, అదే థాలిక్ యాసిడ్ అంటారు. ఇది థాలిమైడ్, థాలిమైడ్ ఇమైడ్ అని వస్తుంది. థాలిమైడ్
థాలిమైడ్. ఇమైడ్ అని వస్తుంది చూడండి లాస్ట్ లో. జనరల్ గా CONH2 అలా ఉంటే ఎమైడ్ అంటారు, అవునా? కానీ ఇక్కడ థాలిమైడ్ అంటారు, ఇమైడ్. అంటే 2 C డబల్ బాండ్ గ్రూప్స్ కనుక ఉంటే నైట్రోజన్ కనెక్ట్ అయ్యి ఇమైడ్ అనాలి, థాలిమైడ్. ఓకేనా? ఇమైడ్ డిఫరెన్స్ చూడండి. థాలిమైడ్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, రియాక్షన్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా చూడండి. రైట్, నెక్స్ట్ వన్ అమ్మా. Next one, reaction with sodium azide. Sodium azide, NaN3. For example, RX, alkyl halides తీసుకుంటాం, NaN3 తో రియాక్షన్ చేద్దాం. Na plus N3 minus NaN3. ఓకే, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి X మైనస్ లీవ్ అయిపోతుంది, RN3 ఫార్మేషన్ జరుగుతుంది, మైనస్ NaX. ఈ NaN3ని లిథియం అల్యూమినియం హైడ్రైడ్ LiAlH4 తో రియాక్షన్ చేస్తున్నాం. LiAlH4 తో రియాక్షన్ చేస్తే మనకి RNH2 ఎమైన్ ప్లస్ N2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. సార్ చూడండి, రిడక్షన్. నైట్రోజన్ ఫంక్షనల్ గ్రూప్స్ ని జనరల్ గా ఎమైన్ అనేది మనకి నైట్రోజన్ ఫంక్షనల్ గ్రూప్ ని లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఎమైన్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? RX, ఆల్కైల్ హాలైడ్స్ దేంతో రియాక్షన్ చేసాము? అజైడ్, సోడియం అజైడ్. సోడియం అజైడ్ తో రియాక్షన్ చేస్తే అజైడ్ కాస్త మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది? ఎమైన్ గా కన్వర్ట్ అవుతుంది బై ద రియాక్షన్ విత్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్, ArSN2. ఎలిమినేషన్ ఎడిషన్, ఎడిషన్ ఎలిమినేషన్ అని చెప్పి 2 రియాక్షన్స్ చెప్పుకున్నాం మనం ఎరైల్ హాలైడ్స్ లో. ఓకేనా? ఒకసారి రియాక్షన్ మనం డిస్కస్ చేద్దాము. అరోమాటిక్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. టూ టైప్స్ చెప్పుకున్నాము దానిలో. క్లోరిన్ ఆర్థో ఆర్ పారా పొజిషన్స్ లో పవర్ఫుల్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్, పవర్ఫుల్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ కనుక ఉంటే క్లోరిన్ ప్లేస్ లో NaH3 అమోనియా వచ్చి రీప్లేస్ అవుతుంది, ఫాలోడ్ బై NaOH. సోడియం హైడ్రాక్సైడ్ తో రియాక్షన్ చేస్తే NO2, ఇక్కడ NaH2. ప్రొడక్ట్ చూడండి,
ఓకేనా? ఇది ఏ రియాక్షన్ అమ్మా? ఏ రియాక్షన్ కిందకు వస్తుంది? ఆరోమాటిక్. ఏ రియాక్షన్ ఇది? వెరీ గుడ్. ఆరోమాటిక్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. దానిలో ఎడిషన్ ఎలిమినేషన్ కిందకు వస్తుంది. ఎడిషన్ ఎలిమినేషన్ మెకానిజం కిందకు వస్తుంది. ఎడిషన్ ఎలిమినేషన్. దీంతో పాటు మనం ఆ రోజు ఇంకో రియాక్షన్ కూడా చెప్పుకున్నాం. NaNH2 స్ట్రాంగెస్ట్ బేస్. NaNH2 స్ట్రాంగెస్ట్ బేస్. ఇలాంటి కేసెస్ లో కూడా మనకి ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి అని చెప్తున్నాం. బెంజైల్ మెకానిజం, సైన్ ప్రొడక్ట్ అండ్ ఇప్సో ప్రొడక్ట్ అని చెప్పి క్లాస్ లో అప్లికేషన్స్ కూడా చెప్పాను. NaH2 చూడండి. సో ఆరోమాటిక్ ఎమైన్స్ మనం ఇలా ప్రిపేర్ చేయొచ్చు. ఆరోమాటిక్ ఎమైన్స్ ని ప్రిపేర్ చేయొచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా ఆరోమాటిక్ ఎమైన్స్. చూడండి ఒకసారి అన్ని. ఇదే రియాక్షన్ ఎడిషన్ ఎలిమినేషన్. ఇది ఎలిమినేషన్ ఎడిషన్ మెకానిజం. ఓకేనా? ఎలిమినేషన్ ఎడిషన్ మెకానిజం. రైట్. వీటితో పాటు మీరు మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసిన హాఫ్మెన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ ఒకటి. ఓకే, అలాగే కర్టియస్ రియాక్షన్, లాసెన్, షిమిడిట్, ఇవి కూడా చూడాలి ఒకసారి. ఈ 4 రియాక్షన్స్ కూడా చూడాలి. ఎందుకంటే ఆ 4 రియాక్షన్స్ లో కూడా మనం ఎమైన్స్ ని ప్రిపేర్ చేసాం. ఏం ప్రిపేర్ చేసాము? ఎమైన్స్. సో ఓకేనా, వీటితో పాటు ఆ రియాక్షన్స్ కూడా ఒకసారి రిఫర్ చేయండి. ఓకేనా? అవి కూడా మనకి ఎగ్జామ్ లో అడుగుతారు కంపల్సరీగా. ఏమా అర్థమవుతుందా? వీటితో పాటు ఈ రియాక్షన్స్ కూడా ఒకసారి చూడండి. వాటిలో కూడా మనం ఎమైన్స్ ని ప్రిపేర్ చేసాము. ఓకే రైట్. నెక్స్ట్ వన్. ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్ అమ్మా. నెక్స్ట్ వన్. ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాము. ఎమైన్స్ కి మెయిన్ గా మనకి ఎసిడిక్ క్యారెక్టర్. ఎసిడిక్ క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? అది ఒకసారి చూద్దాము.
బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ అమైన్స్. బేసిక్ క్యారెక్టర్ రేపు డిస్కస్ చేద్దామమ్మా, ఓకేనా? కెమికల్ రియాక్షన్ స్టార్ట్ చేద్దాం. రేపు టైం ఉంటే మనం బేసిక్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం లాస్ట్ లో. కెమికల్ రియాక్షన్ స్టార్ట్ చేద్దాం. కెమికల్ రియాక్షన్స్. రైట్. ఫస్ట్ వన్, reaction with HX. Reaction with HX. Reaction with HX. Okay. HX లో HCl, HBr, HI ఇలాంటి కాంపౌండ్స్ తీసుకోవాలి. ఓకేనా? HCl, HBr, HI. ఫర్ ఎగ్జాంపుల్ CH3 NH2 ప్రైమరీ అమైన్ తీసుకున్నాం. HCl తో రియాక్షన్ చేస్తుంది. యాసిడ్ కదా, H ప్లస్ Cl మైనస్ నైట్రోజన్ మీద ప్రొటనేషన్ జరుగుతుంది కదా, ఏం ఫామ్ అవుతుంది? CH3 NH3 ప్లస్ Cl మైనస్. ఓకే. నెక్స్ట్ స్టెప్ లో హీట్ చేస్తే హీటింగ్, సబ్స్టిట్యూషన్, ఈ గ్రూప్ లీవ్ అయిపోతుంది. ఈ Cl వచ్చి క్లోరిన్ కి యాడ్ అవుతుంది. ఒకసారి చూడండి, ఆల్కైల్ హ్యాలైడ్స్ ఫామ్ అవుతాయి. ఇట్ ఈజ్ ఏ SN2 రియాక్షన్. ఏ రియాక్షన్ అమ్మా ఇది? SN2. ఓకేనా? ఇది SN2 రియాక్షన్ కిందకు వస్తుంది. ఓకేనా? రైట్. ఒకసారి రియాక్షన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ అమైన్స్ తీసుకున్నాం అనుకోండి. సెకండరీ అమైన్స్ HCl తో రియాక్షన్ చేస్తుంది. H ప్లస్ Cl మైనస్, అగైన్ ప్రొటనేషన్, ఏం ఫామ్ అవుతుంది? CH3 NH CH3 2 ప్లస్ Cl మైనస్. హీటింగ్, ప్రొడక్ట్ ఏమొస్తుందా? CH3 CH3Cl ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ బై ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. బై ప్రొడక్ట్ ఏమొస్తుంది? అమోనియా. ఇక్కడ బై ప్రొడక్ట్ CH3 NH2 మిథైల్ అమీన్ ఫార్మేషన్ జరుగుతుంది బై ప్రొడక్ట్. ఓకేనా ఏమా? అర్థమవుతుందా అని చెప్పే డిఫరెన్స్? రైట్. ఈ కేసు చూడండి, టెరిషరీ తీసుకుందాం. CH3 టెరిషరీ అమైన్స్ ని HCl తో రియాక్షన్ చేస్తాం. H ప్లస్ Cl మైనస్, అగైన్ ప్రొటనేషన్. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? CH3 హైడ్రోజన్ ప్లస్ Cl మైనస్. ఓకేనా? ఈ గ్రూప్ లీవ్ అయిపోతుంది, Cl వచ్చి యాడ్ అవుతుంది. ప్రొడక్ట్ ఏమొస్తుంది? CH3Cl ప్లస్ CH3NHCH3. ఓకే, ఇది ప్రైమరీ అమైన్. సెకండరీ 3 డిగ్రీ అమైన్. ఇప్పుడు ఈ 3 రియాక్షన్స్ లో 3 రియాక్షన్స్ పాసిబుల్ అవుతాయా? 3 రియాక్షన్స్ పాసిబుల్ అవుతాయా, లేకపోతే ఓన్లీ ఫస్ట్ 2 రియాక్షన్స్ పాసిబుల్ అవుతాయా? ఎవరు చెప్తారు? థర్డ్ రియాక్షన్ ఎందుకు పాసిబుల్ అవ్వదు?
థర్డ్ రియాక్షన్ ఎందుకని పాసిబుల్ అవ్వదు? రైట్, వెరీ గుడ్. 3 రియాక్షన్స్ పాసిబుల్ అవుతాయి. సార్ థర్డ్ వన్ టెరిషరీ కదా, మరి రియాక్షన్ ఎందుకు జరిగింది? ఓకేనా, చాలా మంది డౌట్ అది. ఒకసారి పాయింట్ చూడండి. 3 డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్స్ SN2 రియాక్షన్ లో పార్టిసిపేట్ అవ్వవు. న్యూక్లియోఫైల్ బ్యాక్ సైడ్ నుంచి ఈ కార్బన్ అప్రోచ్ అవ్వలేదు. ఈ కార్బన్, అవునా? మరి ఇక్కడ చూడండి ఒకసారి, న్యూక్లియోఫైల్ ఎవరు? Cl-. Cl- ఈజ్ ఏ న్యూక్లియోఫైల్. ఈ Cl- ఎవరిని అటాక్ అవుతుంది? టెరిషరీ నైట్రోజన్ అటాక్ అవుతుందా, కార్బన్ అటాక్ అవుతుందా? ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ టెరిషరీ ఎవరు? నైట్రోజన్ టెరిషరీ. సెకండరీ ఎవరు? నైట్రోజన్. ప్రైమరీ నైట్రోజన్. ఓకేనా? ఈ న్యూక్లియోఫైల్ నైట్రోజన్ కి యాడ్ అవుతుందా, కార్బన్ కి యాడ్ అవుతుందా? ఇక్కడైతేనేమో టెరిషరీ కార్బన్ కి యాడ్ అవుతుంది. ఈ రియాక్షన్స్ లో టెరిషరీ కార్బన్ కి యాడ్ అవుతుంది. మరి ఈ రియాక్షన్ లో ఎక్కడ యాడ్ అవుతుందో చూడండి ఒకసారి. క్లోరిన్ ఎక్కడ యాడ్ అవుతుంది? రైట్, న్యూక్లియోఫైల్ 3 కేసెస్ లో కూడా CH3 గ్రూప్ ని యాడ్ అవుతుంది. CH3 గ్రూప్ మీద అటాక్ అవుతుంది. అబ్జర్వ్ చేశారా? CH3 గ్రూప్ మీదే అటాక్ అవుతుంది. నువ్వు ప్రైమరీ తీసుకున్నా, సెకండరీ తీసుకున్నా, టెరిషరీ తీసుకున్నా సరే న్యూక్లియోఫైల్ CH3 గ్రూప్ మీద యాడ్ అవుతుంది. ఓకేనా? మనం ఏంటంటే బేసిక్ గా ఒకటి ఫిక్స్ అయి ఉంటాం మైండ్ లో, టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయవు అని చెప్పి మనకు ఒక ఐడియా ఉంటుంది బేసిక్ గా. ఓకేనా? అది మనకు మైండ్ లో ఉంటది ఎప్పుడు. అంటే ఈ రియాక్షన్స్ లో కూడా అదే పాయింట్ అప్లై చేస్తాం. కానీ ఇక్కడ చూడండి, డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఈ కేసులో రియాక్షన్ ఎందుకు జరగదు SN2? ఎందుకంటే న్యూక్లియోఫైల్ వచ్చి టెరిషరీ కార్బన్ మీద యాడ్ అవుతుంది. కానీ ఈ రియాక్షన్స్ లో టెరిషరీ నైట్రోజన్ మీద యాడ్ అవ్వట్ల, న్యూక్లియోఫైల్ కార్బన్ మీద యాడ్ అవుతుంది, మిథైల్ మీద యాడ్ అవుతుంది. మిథైల్ మీద క్రౌడింగ్ ఉండదు కదా, CH3 మీద మిథైల్ దగ్గర క్రౌడింగ్ ఉండదు కదా. ఓకేనా? చూడండి, రేపు ఎగ్జామ్ లో కూడా ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్. చిన్న ట్విస్ట్ ఇస్తాడు, చాలా మంది ఆన్సర్ ఏం చేస్తారంటే ఇది బెటర్. ఓకేనా? సింపుల్ రీజన్, ఇందులో క్రౌడింగ్ లేదు అసలు ఏమి. న్యూక్లియోఫైల్ వచ్చి మిథైల్ మీద యాడ్ అవుతుంది, అంతేగాని ఈ నైట్రోజన్ కి యాడ్ అవ్వట్లేదు. ఒకవేళ న్యూక్లియోఫైల్ ఇక్కడ యాడ్ అయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ క్రౌడింగ్ ఉంటుంది, రియాక్షన్ జరగదని చెప్తాం. కానీ న్యూక్లియోఫైల్ ఇక్కడ యాడ్ అవ్వట్లేదు, CH3 మీద యాడ్ అవుతుంది. CH3 అంటే దానికి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, క్రౌడింగ్ ఉండదు. ఓకేనా అమ్మా? డిఫరెన్స్ అర్థమైందా? మా రియాక్షన్ మీద అందులో డిఫరెన్స్ డౌట్ ఉంది ఒకసారి చూడండి.
Right, next one. Next one, Amma. Primary, secondary and tertiary amines ని ల్యాబ్ లో ఎలా డిస్టింగ్విష్ చేస్తారో ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా? ఇన్స్బర్గ్ మెథడ్. ఇన్స్బర్గ్ మెథడ్. ఈ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే నాకు ఒక టెస్ట్ ట్యూబ్ లో ఎమైన్ ఇచ్చారు. దీనిలో ఎమైన్ ఉంది. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. ఏ ఎమైన్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ టెస్ట్ ట్యూబ్ లో ప్రైమరీ ఎమైన్ ఉందా, సెకండరీ ఎమైన్ ఉందా, టెరిషరీ ఎమైన్ ఉందా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మరి దానికోసం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ ప్రైమరీ ఎమైన్ తీసుకుందాం. RNaH2. ప్రైమరీ ఎమైన్స్ ని బెంజీన్ సల్ఫోనాయిల్ క్లోరైడ్, బెంజీన్ సల్ఫోనాయిల్ క్లోరైడ్, దీన్ని సింపుల్ గా ఓటీఎస్ అంటారు. ఓటీఎస్. ఓకేనా? ఆర్ టిఎస్సిఎల్ అని కూడా రాస్తారు. టొసైల్ క్లోరైడ్ అని కూడా రాస్తారు. యాక్చువల్ దాని నేమ్ ఏంటంటే బెంజిన్ సల్ఫోనాయిల్ క్లోరైడ్, మిథైల్ బెంజిన్ సల్ఫోనాయిల్ క్లోరైడ్. ఓకేనా? రియాక్షన్ ఏం జరుగుతుందంటే HCl రిమూవ్ చేద్దాం. ఓకే, HCl రిమూవ్ చేశాను. ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. RNaH సింగిల్ బాండ్, S డబల్ బాండ్ O, డబల్ బాండ్ O, PH CH3. వైట్ ప్రిసిపిటేట్, వైట్ PPT ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుందమ్మా. ఓకేనా? రైట్. నెక్స్ట్ స్టెప్ లో ఈ కాంపౌండ్ ని NaOH సోడియం హైడ్రాక్సైడ్ తో రియాక్షన్ చేస్తే RN మైనస్ Na ప్లస్ S డబల్ బాండ్ O, డబల్ బాండ్ O, PH CH3 ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సాల్యుబుల్ సాల్ట్ అంటారు. మళ్ళీ సాల్యుబుల్ సాల్ట్ అంటే ఏంటి సార్? ప్రిసిపిటేట్ ఫామ్ లో ఉన్నది కాస్త ఒక్కసారిగా డిజాల్వ్ అయిపోతుంది. ఓకేనా? కాంపౌండ్ డిజాల్వ్ అయిపోతుంది. ఇది ప్రిసిపిటేట్ కదా, ప్రిసిపిటేట్ ఫామ్ కాస్త సాల్యుబుల్ సాల్ట్ అంటే ప్రిసిపిటేట్ ఫామ్ లో ఉన్నది కాస్త ఒక్కసారిగా ప్రిసిపిటేట్ డిజాల్వ్ అయిపోతుంది NaOH యాడ్ చేయగానే. అదే ఫర్ సపోజ్ మనం సెకండరీ తీసుకున్నాం అనుకోండి. RNaH ప్లస్ Cl S డబల్ బాండ్ O, PH CH3. ఫస్ట్ స్టెప్ లో HCl రిమూవ్ అయిపోతుంది. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? RNR S డబల్ బాండ్ O, డబల్ బాండ్ O, PH CH3. వైట్ PPT, వైట్ PPT. ఓకే, ఈ కాంపౌండ్ ని ఫర్దర్ గా NaOH తో రియాక్షన్ చేస్తే మనకి రియాక్షన్ జరగదు.
ఎందుకనంటే ఇక్కడ నైట్రోజన్ దగ్గర హైడ్రోజన్ లేదుగా. డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. ఓకేనా? అంటే NaOH తో మనకి రియాక్షన్ జరగాలంటే కంపల్సరీగా ఏముండాలి ఏమ్మా? రియాక్షన్ జరగాలంటే ఏముండాలి? కంపల్సరీగా హైడ్రోజన్ ఉండాలి. ఓకేనా? రైట్. మరి టెర్షరీ పరిస్థితి ఏంటి? టెర్షరీ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుందా? అసలు హైడ్రోజన్స్ ఉండవు టెర్షరీలో. ఆర్ ఎన్ ఆర్ ఆర్ ప్లస్ Cl S double bond O pH CH3 రియాక్షన్ జరగదు, హెచ్ లేదుగా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. మనం ప్రైమరీ తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ టొసైల్ క్లోరైడ్ తో రియాక్షన్ చేస్తే వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది, వైట్ ప్రిసిపిటేట్ వస్తుంది. సెకండరీ కూడా టొసైల్ క్లోరైడ్ తో రియాక్షన్ చేస్తే వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. బట్ టెరిషరీ మాత్రం టొసైల్ క్లోరైడ్ తో రియాక్షన్ చేయదు. మరి ఈ రెండింటి నుంచి ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే NaOH తో రియాక్షన్ చేస్తుంది, కానీ ఇది NaOH తో రియాక్షన్ చేయదు. ఓకేనా? డిఫరెన్స్ చూడమా? ప్రైమరీ అమైన్స్ కనుక అయితేనేమో మనకి NaOH యాడ్ చేసినప్పుడు సాల్యుబుల్ సాల్ట్స్ ని ఫామ్ చేస్తాయి. సెకండరీ అమైన్స్ అయితేనేమో సాల్యుబుల్ సాల్ట్స్ ని ఫామ్ చేయవు. ఓకేనా? వైట్ ప్రిసిపిటేట్ అలాగే ఉంటుంది. టెరిషరీ అమైన్స్ అయితే ఆటోమేటిక్ గా మనకి వైట్ ప్రిసిపిటేట్ అనేది అసలు ఫామ్ అవ్వదు. అమ్మా డిఫరెన్స్ అర్థమైందా? సార్ చూడండి రియాక్షన్. ప్రైమరీ, సెకండరీని ఎలా డిస్టింగ్విష్ చేయొచ్చు? రెండిట్లో వైట్ ప్రిసిపిటేట్ వస్తుంది, కాకపోతే NaOH నెక్స్ట్ NaOH యాడ్ చేసినప్పుడు ఇది సాల్యుబుల్ సాల్ట్స్ ని ఫామ్ చేస్తుంది, అంటే ప్రిసిపిటేట్ డిజాల్వ్ అయిపోతుంది. కానీ సెకండరీ కేసులో ప్రిసిపిటేట్ డిజాల్వ్ అవ్వదు. NaOH లో ప్రిసిపిటేట్ అనేది డిజాల్వ్ అవ్వదు. ఓకేనమ్మా? రియాక్షన్ అర్థమైందా? ఎవరికైనా HCl రిమూవ్ అవుతుంది. ఇక్కడ HCl బై ప్రొడక్ట్ గా ఫామ్ అవుతుంది. సెకండరీ కేసులో కూడా HCl ఉంటుంది. ఓకే రైట్. ఒకసారి డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. టెస్ట్ ట్యూబ్ లో ఏ అమైన్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ టొసైల్ క్లోరైడ్ యాడ్ చేశాను, అంటే ఈ కాంపౌండ్ యాడ్ చేశాను, వైట్ ప్రిసిపిటేట్ రాలేదు. టొసైల్ క్లోరైడ్ యాడ్ చేసినా సరే వైట్ ప్రిసిపిటేట్ రాలేదు, అంటే టెరిషరీ అమైన్ ఉన్నట్టు. ఆ టెస్ట్ ట్యూబ్ లో ఏముంది? టెరిషరీ అమైన్. ఓకేనా? అర్థమవుతుందా? టెరిషరీ అమైన్ ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్
కాంపౌండ్ యాడ్ చేసిన తర్వాత ఈ కాంపౌండ్ యాడ్ చేసిన తర్వాత వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయింది. యాడ్ చేసిన తర్వాత వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయింది. వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయిన తర్వాత ఫామ్ అయితే అది ప్రైమరీ ఫామ్ చేస్తుంది, సెకండరీ రెండు ఫామ్ చేస్తాయి. మరి ఎలా డిస్టింగ్విష్ చేయాలి? దానిలోకి కొంచెం NaOH యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రైమరీ అయితేనేమో సాల్ట్ ఫామ్ అంటే ప్రిసిపిటేట్ డిజాల్వ్ అయిపోతుంది, క్లియర్ సొల్యూషన్ వచ్చేసి. సెకండరీ కనుక అయితే వైట్ ప్రిసిపిటేట్ అలాగే ఉంటుంది. ఓకేనా సార్? చూడమ్మా మా పాయింట్. Right, next one, important reaction. Carbyl-amine reaction. Carbyl-amine reaction. Important reaction ఇది కూడా. Carbyl-amine reaction. ఈ కార్బైల్-అమైన్ రియాక్షన్ లో మనకి స్టార్టింగ్ కాంపౌండ్ వచ్చేసరికి ఇది జనరల్ గా మనకి ప్రైమరీ అమైన్స్ మాత్రమే అప్లై అవుతుంది. ఈ కార్బైల్-అమైన్ రియాక్షన్ ఓన్లీ ఫర్ ప్రైమరీ అమైన్స్. క్లోరోఫామ్ తీసుకోవాలి ప్లస్ బేస్ NaOH ఆర్ KOH. బేస్ ఏదైనా తీసుకోవచ్చు, NaOH ఆర్ KOH. ఓకే, రియాక్ట్స్ విత్ ఫార్మ్స్ ఆల్కైల్ ఐసోసైనైడ్స్. ఆల్కైల్ ఐసోసైనైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా సార్? చూడమ్మా రియాక్షన్. కార్బైల్-అమైన్ రియాక్షన్ లో ఏం తీసుకోవాలో చూడండి ఒకసారి. ప్రైమరీ అమైన్స్ తీసుకోవాలి. ప్రైమరీ అమైన్స్ రియాక్ట్స్ విత్ మిథైల్, క్లోరోఫామ్ అండ్ NaOH. ఓకేనా? ఏం ఫామ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ R ప్లేస్ లో CH3 గ్రూప్ తీసుకుందాం. ఏం ఫామ్ అవుతుంది? CH3Cl. దీన్ని మిక్ గ్యాస్ అంటారు. మిక్ గ్యాస్ మీన్స్ మిథైల్ ఐసోసైనైడ్ గ్యాస్, పాయిజనస్. మిథైల్ ఐసోసైనైడ్ గ్యాస్ పాయిజనస్ అది. ఓకేనా? రైట్. మెకానిజం చూడండి. ఫస్ట్ క్లోరోఫామ్ తీసుకుందాం. రియాక్షన్ లో బేస్ ఉంది కదా, క్లోరోఫామ్ తో రియాక్షన్ చేద్దాం. ఓకే, యాసిడ్ బేస్ రియాక్షన్. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది కదా, కార్బోనియాన్ ఫార్మేషన్ జరిగింది. నెక్స్ట్ స్టెప్ లో రిపల్షన్స్ వల్ల క్లోరిన్ లీవ్ అయిపోతుంది. ఓకే, ప్రొడక్ట్ ఏమొస్తుంది? Cl
కార్బీన్స్, వీటిని ఏమంటారు? కార్బీన్స్. డైక్లోరో కార్బీన్, డైక్లోరో కార్బీన్. ఒక్క నిమిషం అమ్మా. Dichlorocarbene. Okay. Electron deficient. Dichlorocarbenes are electron deficient. ఇక్కడ 6 electrons ఉంటాయి సార్, చూడండి. 1 2 3 4 5 6, ఓన్లీ 6 electrons. 6 electrons ఉంటే మరి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కదా, అవునా? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, రైట్. ఇప్పుడు దానికి ఎలక్ట్రాన్స్ కావాలి. మిథైల్ అమైన్ తీసుకున్నాం, CH3NH2. ఓకే, రియాక్ట్స్ విత్ డైక్లోరో కార్బీన్. కార్బీన్ తో రియాక్షన్ చేద్దాం. నైట్రోజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి కదా, లోన్ పేర్స్ ని డొనేట్ చేస్తుంది. ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి, CH3NH, హైడ్రోజన్. నైట్రోజన్ కి కార్బన్ కి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ ఇచ్చింది కదా, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. కార్బన్ ఎలక్ట్రాన్స్ తీసుకుంది కదా, నెగటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఆ పాయింట్ ఆల్రెడీ ఇదివరకు చాలా సార్లు చెప్పాను నేను. న్యూట్రల్ కి ఎలక్ట్రాన్స్ ఇస్తే నెగటివ్ ఛార్జ్ వస్తుంది, న్యూట్రల్ లోంచి ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే పాజిటివ్ ఛార్జ్ వస్తుందని చెప్పి చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను పాయింట్ నేను. ఓకేనా ఏమ్మా? పాయింట్ ఇది వరకు చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ పాయింట్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, రియాక్షన్ లో OH మైనస్ ఇక్కడ నుంచి H+ రిమూవ్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి క్లోరిన్ లీవ్ అయిపోతుంది. ప్రొడక్ట్ ఏమొస్తుంది, CH3 సింగిల్ బాండ్ NH, ఓకే, డబల్ బాండ్ పాజిటివ్ CCl మైనస్. అగైన్ నైట్రోజన్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్, H+ తీసుకెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి క్లోరిన్ లీవ్ అయిపోతుంది. ప్రొడక్ట్ ఏమొస్తుంది, CH3, ఓకే, N ట్రిపుల్ బాండ్ C మైనస్, ఓకే, ఐసోసైనైడ్. ఇక్కడ ఏమేమి రిమూవ్ చేసాం చూడండి, వాటర్ రిమూవ్ చేసామా, క్లోరిన్ రిమూవ్ చేసాం. ఈ కేసులో వాటర్ క్లోరిన్ రిమూవ్ చేసాం. ఓకేనా? చూడండి ఒకసారి ఆ పాయింట్, డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఏమ్మా, చాలా ఈజీ రియాక్షన్ ఇది. ఇక్కడ బేస్ ఎందుకు తీసుకెళ్ళిపోయింది హైడ్రోజన్ ని, నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది. పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఏమవుతుంది, నైట్రోజన్ కి అటాచ్ అయిన హైడ్రోజన్స్ కి ఏముంటుంది, ఎసిడిక్ నేచర్. ఓకేనా? సో అందుకని H+ తీసుకెళ్ళిపోయింది, ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయినా ఇక్కడ నుంచి క్లోరిన్ లీవ్ అయిపోయింది. క్లోరిన్ ఎందుకు లీవ్ అయిందంటే క్లోరిన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి, 3 లోన్ పేర్స్, రిపల్షన్స్ ఉంటాయి, సివియర్ రిపల్షన్స్. నెగటివ్ ఛార్జ్ ఉంది కదా, సివియర్ రిపల్షన్స్ ఉంటాయి. సో అందువల్ల మనకి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే క్లోరిన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? మీరు చూడండి, మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది పాయింట్.
ఓకేనమ్మా? రైట్. ఏమ్మా, అర్థమైంది కదా రియాక్షన్ ఇది? రైట్. ఓకేనా? ఇది కార్బైల్ అమైన్ రియాక్షన్. ఇది రియాక్షన్ ఇంపార్టెంట్ రియాక్షన్ ఇది బాగా. ఓకేనా? వీటి మీద కొంచెం మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి. ఓకే. నెక్స్ట్ రేపటి క్లాస్లో మనం ఇంకా హిన్స్బర్గ్ రియేజెంట్ కార్బైల్ అమైన్ రియాక్షన్ అయిపోయిన తర్వాత డైజోనియం సాల్ట్స్, బెంజీన్ డైజోనియం క్లోరైడ్. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ లో మెయిన్ గా రియాక్షన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ రియాక్షన్స్. ఆ రియాక్షన్స్ రేపటి క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాము. ఈ అమైన్స్ అనే పార్ట్ మనకి 2 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఇదంతా కూడా ఈ రియాక్షన్స్ ప్రిపరేషన్స్ ఇదంతా ఫస్ట్ పార్ట్ అయితే, నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో బెంజీన్ డైజోనియం క్లోరైడ్ వస్తుంది. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అనేది బాగా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? ఆ పార్ట్ రేపటి క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాము. ఓకే రైట్. ఇంతవరకు చూసుకోండి. ఈరోజు ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకేనా? నోట్స్ ఆల్రెడీ పెట్టాను, గూగుల్ క్లాస్ రూమ్ లో ఉంది, నోట్స్ ఉంది. ఒకసారి మీరు చూసి అందులో ప్రిపరేషన్స్ అవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రేపటి క్లాస్ లో మనం బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ప్లస్ బేసిక్ క్యారెక్టర్, అమైన్స్ కి బేసిక్ నేచర్ ఉంటుంది. ఆ బేసిక్ నేచర్ కూడా రేపటి క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా చూడండి. ఈరోజు చెప్పిన క్లాస్ లో నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ టాపిక్ ఇది. ఈ టాపిక్ నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ కిందకు వస్తుందమ్మా. ఓకేనా? రైట్. ఓకే, ఇంతవరకు చూసుకోండమ్మా. రిమైనింగ్ పార్ట్ మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. ఓకే.